గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏటీఎం న్యూస్. నేను రాధిక. డీటెయిల్స్ చూద్దాం. నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారిని తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు మంత్రి నారా లోకేష్. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం తరపున స్పెషల్ ఫ్లైట్ నేపాల్కు వెళ్తుందన్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు మంత్రి. పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నామన్నారు. చిక్కుకున్న వారికి భరోసా ఇవ్వడంతో పాటు ఎంబసీ ద్వారా కావాల్సిన ఏర్పాట్లు చేశామన్నారు లోకేష్. అంటే ఇప్పుడు మీకు వాటర్ ఇవన్నీ ఎట్లా ఉన్నాయి సార్? ఇక్కడ ఒకటి హెటోడా అని ఒక విలేజ్ ఉంది సార్. ఆ విలేజ్ లో లాడ్జ్ ఉంది సార్. వాళ్ళు వాటర్ అవన్నీ ఇక్కడ ఇస్తున్నారు సార్. మేము వంట వాళ్ళని తీసుకొని వచ్చాం సార్. యాక్చువల్ గా వంటలు కూడా తీసుకున్నారు. ఏపీ భవన్ లో టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేసి నేపాల్లోని తెలుగు వారిని గుర్తించామన్నారు మంత్రి లోకేష్. మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం వేర్వేరు ప్రాంతాల్లో 217 మంది రాష్ట్ర వాసులు ఉన్నారని తెలిపారు. కాఠ్మండు నుంచి ఇవాళ మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో వారందరినీ రాష్ట్రానికి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటామన్నారు. నేపాల్లో ఉన్న ప్రతి ఆంధ్రుడు ఏపీకి చేరేలా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. నేపాల్ నుంచి వచ్చే ప్రత్యేక విమానం విశాఖ, కడపకు చేరుకుంటుందని వివరించారు మంత్రి. 21 మంది ఆంధ్రాలో 16 మంది కర్ణాటక ఉన్నారు. ప్రధానంగా కాఠ్మండు నుంచి ఆంధ్ర వారిని తీసుకొచ్చేందుకు ఇవాళ మధ్యాహ్నం ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక ప్రత్యేక విమానం కాఠ్మండులో దిగి అక్కడి నుంచి ఏపీ పౌరులందరినీ మొదటి హాల్ట్ విశాఖ, రెండో హాల్ట్ కడపకు తీసుకొస్తోందని తెలిపారు లోకేష్. కాఠ్మండుతో పాటు సిమికోట్లో ఉన్న 12 మందిని కూడా ఉత్తరప్రదేశ్ సరిహద్దులో ఉన్న నేపాల్ గంజ్ ఎయిర్పోర్ట్ కు ఉదయం తరలిస్తామని వెల్లడించారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా వారు లక్నోకు వెళ్లి అక్కడి నుంచి కమర్షియల్ ఫ్లైట్ ద్వారా తిరిగి వస్తారని తెలిపారు. పోఖ్రాలో ఉన్న 10 మందిని ఇవాళ ఉదయం ప్రత్యేక విమానం ద్వారా కాఠ్మండుకి తీసుకొచ్చి అక్కడి నుంచి ఏపీకి ప్రభుత్వం ఏర్పాటు చేసిన విమానం ద్వారా తిరిగి రాష్ట్రానికి వస్తారని మంత్రి తెలిపారు. హిటోడాలో ఉన్న మరో 22 మంది రోడ్డు మార్గం ద్వారా బీహార్ సరిహద్దులోని రాక్సాల్కు చేరుకున్నారు. వారికి కావాల్సిన ఇమిగ్రేషన్ ఏర్పాట్లు కూడా చేశాం. వీరి సంరక్షణను ఏపీ భవన్ చూసుకుంటుందని అన్నారు మంత్రి లోకేష్. 217 మంది ఆంధ్రలో 12 లొకేషన్స్లో, అంటే హోటల్స్ కానివ్వండి లేదంటే వేరే పట్టణాల్లో కానీ 12 లొకేషన్స్లో వాళ్ళు ఉన్నారు. దీంట్లో సుమారుగా 173 మంది కఠ్మండులో, 22 మంది హెటోడాలో, 10 మంది పోఖ్రాలో, 12 మంది సిమికోట్లో ఉన్నవారు. ఇది మేము టైం టు టైం మానిటర్ చేస్తున్నాం. దాంట్లో సుమారుగా 118 మంది మహిళలు ఉన్నారు, 98 మంది మగవాళ్ళు ఉన్నారు. ప్రధానంగా కఠ్మండు నుంచి రేపు ఆంధ్రుల్ని తిరిగి తీసుకొచ్చేదానికి రేపు మధ్యాహ్నం ఒక ఫ్లైట్ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేసిన ఫ్లైట్ కఠ్మండులో ల్యాండ్ అయ్యి ఆంధ్రులందరినీ అక్కడ నుంచి తీసుకొచ్చి ఫస్ట్ హాల్ట్ విశాఖపట్నం, సెకండ్ హాల్ట్ కడపలో చేస్తాం జరుగుతుంది. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, నేపాల్ ప్రస్తుతం నెలకొన్న సిచ్యువేషన్స్ ని బట్టి అక్కడ 200 మందికి పైగా ఏపీ వాసులు ఉన్నట్లుగా గుర్తించామంటూ మంత్రి నారా లోకేష్ చెప్పుకొచ్చారు. సో వారందరినీ తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నామంటూ చెప్పొచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? నేపాల్లో నెలకొన్న సంక్షోభం వల్ల అక్కడికి వెళ్లిన యాత్రికులు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన యాత్రికులు దాదాపు 217 మంది వరకు కూడా నేపాల్ కాఠ్మండులో చిక్కుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ఎవరైతే నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారు ఎవరైతే ఉన్నారో వారందరి కోసం టోల్ ఫ్రీ నెంబర్లు ఒక కాల్ సెంటర్ కూడా ఢిల్లీలోని ఏపీ భవన్లో ఏర్పాటు చేశారు. నిన్నంతా కూడా ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉన్నత స్థాయి అధికారులందరితో కూడా సమీక్ష ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్న తెలుగు వారందరినీ ఏ ఒక్కరిని కూడా వదలకుండా అందరినీ సురక్షితంగా ఇటు భారత్ తీసుకురావాలి, ఢిల్లీ నుంచి వారి స్వస్థలాలకు ఎయిర్పోర్ట్స్ ఎక్కడున్న ఎయిర్పోర్ట్స్ తీసుకురావడం, ఆ ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వెళ్లే వరకు కూడా బాధ్యత అంతా ఏపీ ప్రభుత్వం అలాగే అధికారులు చూసుకుంటారంటూ కూడా నారా లోకేష్ వారితో వీడియో కాల్లో కూడా మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పారు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, మీకు మేమున్నామంటూ కూడా ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. వారు కూడా నారా లోకేష్ తో మాట్లాడిన తర్వాత కొంత వారి మనసంతా కూడా కుదిరిపడినట్టు కూడా తెలుస్తోంది. వారందరూ కూడా అంటే నిన్ననే అందరినీ తీసుకురావాల్సి ఉంది, కానీ వివిధ ప్రాంతాల్లో ఒక్కొక్కరు కొంతమంది 90 మంది ఒక చోట, వేరే వాళ్ళు 15 మంది ఒక చోట, ఇలా 12 మంది ఒక చోట అందరూ ఉన్న నేపథ్యంలో వారందరూ కూడా ఒక దగ్గర నుంచి ఏర్పడడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి వారందరూ కూడా ఒక దగ్గరికి వచ్చిన తర్వాత ఈ రోజు మాధ్యమం
మధ్యాహ్నం కాట్మండ్ ఎయిర్పోర్ట్ నుంచి మొత్తం ఇండిగో ఫ్లైట్ అనేది 218 మంది కెపాసిటీతో ఆ ఫ్లైట్ ఉంది. ఆ ఫ్లైట్ లో అందరినీ కూడా తీసుకొచ్చేందుకు కూడా ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఎప్పటికప్పుడు ఇక్కడున్న ఏపీ భవన్ అధికారులు కూడా అక్కడి నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకుని వారందరికీ కూడా సురక్షితంగా ఇక్కడ తీసుకొస్తాము, మీ పేరు చెప్పినట్టు కూడా వారి డీటెయిల్స్, ఆధార్ డీటెయిల్స్, వారి నేమ్స్ అందరికీ కూడా ఎంతమంది బ్యాచ్లు ఎంతమంది ఉన్నారు వారి డీటెయిల్స్ అన్ని కూడా తీసుకుని వారు నమోదు చేసుకున్నారు. ఇక్కడ నుంచి ఏపీకి పంపిస్తున్నారు. అక్కడ మంత్రి నారా లోకేష్ అలాగే కందుల దుర్గేష్ వీరందరూ కూడా ఉన్నత స్థాయి అధికారులు అందరితో కూడా నేను సమీక్ష సమావేశం నిర్వహించారు. నేపాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఏ ఒక్కరిని వదలకుండా ఇక్కడ తీసుకురావాలనేది కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగా మొత్తం 200 మందికి పైగా ఎవరైతే అక్కడ నేపాల్లో చిక్కుకున్న యాత్రికులు ఎవరైతే అంటే మానస్ సరోవర్ యాత్రకు వీరంతా కూడా వెళ్లారు. మానస్ సరోవర్ అనేది భారత్ అలాగే నేపాల్ కు దగ్గరలో ఉంటుంది. మరోవైపు చైనా బోర్డర్లో కూడా దీనికి లింకప్ అయి ఉంటుంది. అక్కడ ఉన్న అల్లర్ల నేపథ్యంలోనే వారంతా అక్కడ చిక్కుకున్నారు. కొంతమంది యాత్రికులపైన కూడా అక్కడున్న ఆందోళనకారులు దాడి చేసినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఈ ఆందోళన నేపాల్లో ఎందుకు మొదలైందని ఒకసారి చూస్తే కనుక నేపాల్ ప్రభుత్వం అవినీతికి వ్యతిరేకంగా అవినీతికి పాల్పడుతుంది అంటూ అక్కడున్న యువత ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి నేపాల్ వీధుల్లో కాట్మండ్ వీధుల్లో నిరసన తెలియజేశారు. నిరసనను మరోవైపు ఈ అవినీతిని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్న నేపథ్యంలోనే 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై నిషేధం విధించిన నేపథ్యంలో ఈ ఆందోళన మరింత ఉద్రిక్తమైంది. తారస్థాయికి చేరి ఇటు ఆ దేశ ప్రధాని అధ్యక్షుడు మరోవైపు పార్లమెంటు ప్రముఖుల ఇళ్లను తగలబెట్టే వరకు వెళ్ళింది. ఈ ఆందోళన ఈ దాడుల్లో మాజీ ప్రధానమంత్రి భార్య కూడా సజీవంగా ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ప్రధాని రాజీనామా చేశారు. తాత్కాలిక ప్రధానిగా నేపాల్ సుప్రీంకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి సుశీల కర్కిని తాత్కాలిక ప్రధానమంత్రిగా నియమించారు. ఇక అక్కడున్న ప్రజెంట్ అయితే అల్లర్లైతే సద్దుమణిగాయి. కాట్మండ్ ఎయిర్పోర్ట్ నుంచి విమానాల రాకపోకలు కొనసాగుతున్నాయి. ఇక ఏపీ ప్రభుత్వం అక్కడున్న తెలుగు వారందరూ కూడా తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేసిన నేపథ్యంలో వారందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు నారా లోకేష్ ఏపీ భవన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం కాట్మండ్ నుంచి అక్కడ చిక్కుకున్న ఇరు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలందరినీ కూడా ఢిల్లీ నుంచి వారి ప్రాంతాలకు తరలించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. రాధిక, థ్యాంక్ యూ శివ.